హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ పాలు పోసిన కూర తయారు చేసుకుందాం. ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. పాలు పోయటం వల్ల కూరకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ముందుగా వీడియోలో చూపించిన విధంగా సొరకాయ, ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని దానిలో 2 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకోవటం వల్ల రుచి ఇంకా రెట్టింపు అవుతుంది. తర్వాత మనం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. వీడియోలో చూపించిన విధంగా కొంచెం రంగు మారేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. దానిలోకి కొంచెం కరివేపాకు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉంటే ఇదిగో ఇలాగా మనకి కూరలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. తర్వాత దీనిలోకి ఒక చిన్న టీ గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ముక్క మెత్తబడేంత వరకు ఉడికిన తర్వాత దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. పచ్చిగా కారం వాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత కారం పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత మనం ముందు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు మిగడతో సహా పోసుకోవాలి. కలుపుకోకుండా మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు అలాగ వదిలేయాలి. తర్వాత మూత తీసుకుని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. తర్వాత దీనిలో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. 2 నిమిషాలు అలాగే వదిలేసి దింపేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.